బళ్ళారి మైనింగ్ డాన్లు గాలి జనార్దన్ రెడ్డి, బోయ శ్రీరాములు మరో అరాచకానికి పాల్పడినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దాదాపు 125 కోట్ల రూపాయల పెద్ద నోట్లను చిన్న నోట్లు కొత్త కరెన్సీ రూపంలోకి మార్చేసుకున్నట్లు కన్నడ నాట కోడై కూస్తోంది. అంతేకాదు, ఈ దురాగతానికి సాక్షిగా నిలిచిన డ్రైవర్ ప్రాణాలు పోవడానికి కారణమైనట్లు తెలుస్తోంది. పెద్ద నోట్ల రద్దు తర్వాత ఆడంబరంగా కుమార్తె వివాహం చేసి వార్తల్లో నిలిచాడు గాలి జనార్దన్ రెడ్డి. శుభకార్యాలకు బ్యాంకుల నుంచి 2.5 లక్షలు తీసుకోవడానికే బక్కజీవులు అల్లాడిపోతుంటే గాలికి ఇన్ని సొమ్ములు ఎక్కడి నుంచి వచ్చాయా అని అప్పట్లో అందరూ అనుకున్నారు. చివరకు పార్లమెంటులోనూ ఈ అంశం ప్రస్తావనకు వచ్చింది. కొంత ఆలస్యంగానైనా తీగలాగితే డొంక కదిలినట్లు కర్ణాటక ప్రభుత్వాధికారి డ్రైవర్ రమేష్ కేసీ ఆత్మహత్యతో జనార్దన్ రెడ్డి, ఆయన సహచరుడు శ్రీరాములు బాగోతం వెలుగుచూసింది. వీరిద్దరూ కలిసి దాదాపు 125 కోట్ల పెద్ద నోట్లను చిన్న నోట్లుగా మార్చినట్లు ఆత్మహత్య లేఖలో పేర్కొన్నాడు. కేంద్ర ప్రభుత్వం 500, 1000 నోట్లు రద్దు చేసిన తరువాత అవినీతి కవలలిద్దరూ 125 కోట్ల రూపాయల పెద్ద కరెన్సీని మార్పిడి చేసుకున్నట్లు భీమానాయక్ డ్రైవర్ రమేష్ ఆత్మహత్య లేఖలో రాశాడు. లోకమంతా నివ్వెరపోయేలా కుమార్తె పెళ్లి చేసిన గాలి ఆ వివాహం కోసం 25 కోట్ల రూపాయలను 50, 100, 2000 రూపాయల నోట్లుగా మార్చుకున్నట్లు డ్రైవర్ రమేష్ లేఖలో తెలిపాడు. ఇక శ్రీరాములైతే ఏకంగా 100 కోట్ల రూపాయల్ని కొత్త కరెన్సీగా మార్చుకున్నట్లు లేఖలో రాశాడు. నగదు మార్పిడి మొత్తం కార్యక్రమానికి భీమానాయకుకు 20% కమిషన్ కూడా ముట్టచెప్పినట్లు డ్రైవర్ లేఖలో ప్రస్తావించాడు. బెంగళూరు తాజ్ హోటల్ వేదికగా దర్జాగా ఈ అక్రమ బాగోతం సాగింది. శ్రీరాములకు చెందిన వుడ్లాండ్ హోటల్లోనూ తరచూ కలిసేవారని లేఖలో రాశాడు. KS 05 MT 4449, KS 03 MU 8964 కార్లల్లో పెద్ద నోట్లు తీసుకొచ్చినట్లు లేఖలో చెప్పాడు. భీమానాయక్ డ్రైవర్గా మొత్తం వ్యవహారాన్ని దగ్గరుండి చూసిన తనకు ఇటీవల గాలి మనుషుల నుంచి బెదిరింపు ఫోన్లు వచ్చాయన్నాడు. ఆ భయంతోనే ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు ప్రస్తావించాడు. భీమానాయక్తో గాలి జనార్దన్ రెడ్డి, శ్రీరాములకు ఎలా పరిచయమైందనే విషయాన్ని ఆత్మహత్య లేఖలో ప్రస్తావించాడు డ్రైవర్ రమేష్. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలని తహతహలాడుతున్న నాయక్ అక్టోబర్ 28వ తేదీన పారిజాత అతిథి గృహంలో అవినీతి కవలల్ని కలిశాడని పేర్కొన్నాడు. హగరి, బొమ్మనహళ్లిలో పోటీ పడేందుకు భాజపా సీటు ఇప్పిస్తే 25 కోట్లు సమర్పించుకుంటానని చెప్పినట్లు లేఖలో వివరించాడు. ఆ భేటీ జరిగిన 10 రోజుల్లోనే కేంద్ర ప్రభుత్వం పెద్ద నోట్లను రద్దు చేసింది. ఈ తంతు పూర్తయిన కొన్నాళ్లకే హగరి, బొమ్మనహళ్లిలో 30 ఎకరాల వ్యవసాయ భూమి, ఒక పెట్రోల్ బంకుతో పాటు బెంగళూరు సదాశివనగర్లో భీమానాయక్ ఇల్లు కొన్నట్లు లేఖ ద్వారా తెలుస్తోంది.